అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నీరు పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. బావులు తవ్వే ముందు నిపుణులను తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ లభ్యమయ్యే ప్రదేశాలను గుర్తించి మరీ పని మొదలు పెడతారట. కానీ అలా చెయ్యలేదని తెలిసింది మాకు. అందుకే నిధులు వృధా అయ్యాయి. దానికెవరు బాధ్యులు? ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. స్టోరీ చాలా బాగుంటుంది. రఘురాం పలుకులు అంజిరెడ్డికి ఆగ్రహం తెప్పించాయి. వారి మధ్య మాటా పెరిగింది. తిడుతూ ఏదో బూతు మాట నోరు జారాడంజిరెడ్డి. దాంతో ఆవేదానికి గురైన రఘురాం అతని చెంప పగలగొట్టాడు. ఆ తర్వాత ఏమై ఉంటుందో చెప్పనవసరం లేదు. రాజు తలుంచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు పోలీసులు రఘురాంని అరెస్ట్ చేసి లాకప్లో పడేసి చితగొట్టారు. మెజిస్ట్రేట్ కోర్ట్ పబ్లిక్ సర్వెంట్ని ఇన్సల్ట్ చేశాడంటూ అతనికి 6 మాసాల సామాన్య ఖైదీ శిక్ష విధించింది. జనగాలపల్లెతో సంబంధం వద్దనడానికి తండ్రి చెప్పిన కారణాన్ని వైదేహి హర్షించుకోలేకపోయింది. ఆ ఊళ్ళోని అందరూ ఆడవాళ్లతో పాటే తాను అంది. రఘురాంనే పెళ్లాడతానని మొండిపట్టు పట్టింది. కూతురి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మళ్ళీ జలగానపల్లెకు వెళ్ళాడు భూమయ్య. లక్ష్మయ్యను కలుసుకున్నాడు. అయితే రఘురాం ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేని కొట్టి జైలుకు వెళ్ళాడని తెలియడంతో అతని మనసు మళ్ళీ మారిపోయింది. జైలుకు వెళ్ళొచ్చిన వాణ్ణి తనకు అల్లుడిగా తెచ్చుకోలేడు. కూతురు ఏడ్చి మొత్తుకున్నా సరే సంబంధం కలుపుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు భూమయ్య. జైలు అనుభవం రఘురాం పట్టుదలను ఇనుమడింపచేసింది. జైలు నుంచి తిరిగి రాగానే గ్రామంలోని యువకులందరినీ సమావేశపరిచాడు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఉండదు. మన గ్రామపు నీటి సమస్యను తీర్చడానికి మనమంతా కృషి చేయాలన్నాడు. అతనికి తోడుంటామన్నారంతా. జిల్లా పరిషత్కి వెళ్ళాడు రఘురాం. తమ గోడు చెప్పుకున్నాడు. పంచాయతీరాజ్ నిధులు ఇస్తే తప్ప తామేమీ చెయ్యలేమన్నారు వాళ్ళు. పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్ళాడు. అప్పట్లో జలగానపల్లెకు నిధులు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారధికారులు. రఘురాం నిరాశ చెందలేదు. గ్రామీణ బ్యాంకును ఆశ్రయించాడు. బావి తవ్వడానికి రుణాలు ఇవ్వడానికి తాము సిద్ధమేనని, అయితే అది పంచాయతీలకే ఇస్తామని చెప్పారు. వ్యక్తులైతే స్థిరాస్తి ఏదైనా బ్యాంకుకి తనఖా పెట్టవలసి వస్తుందన్నారు. బ్యాంకీలో రుణానికి ప్రయత్నించమని సర్పంచ్ని అడిగితే నిబంధనలు ఒప్పుకోవన్నాడు. గ్రామ పెద్దలను కలిసి విషయం వివరించాడు రఘురాం. వ్యక్తిగత ఆస్తుల్ని తనఖా పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. బావులు తవ్వించడం పంచాయతీ బాధ్యత అన్నారు. రఘురాం చలించలేదు. ఓ సమాజ సేవకుణ్ణి కలిశాడు. తమ సమస్యను వివరించాడు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు రఘురాంని పరిచయం చేశాడతను. రఘురాంలోని ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను అర్థం చేసుకున్న ఆ సంస్థ సాయం చెయ్యడానికి అంగీకరించింది. తొలుత గ్రామంలో ఓ మంచినీటి బావిని తవ్వడానికి నిర్ణయం జరిగింది. స్థల నిర్దేశపు బాధ్యతను, పరికరాలు తదితరుల అవసరాలకు కావాల్సిన నిధులను సంస్థ ఇస్తుంది. బావిని మాత్రం శ్రమదానంతో ఆ యువకులే స్వయంగా తవ్వుతారు. సంకల్ప బలం ఉంటే ఎంతటి క్లిష్టపరమైన పనైనా సులభంగా తోస్తుంది. గ్రామంలోని నిపుణులు సూచించిన ప్రదేశంలో ఓ శుభదినాన బావి తవ్వకాలు ఆరంభమయ్యాయి. రఘురాం అతని మిత్రులు రేయింబవలు విడవకుండా త్రవ్వడంతో ఎదురు చూసిన దానికంటే త్వరగానే బావి తవ్వకం పూర్తయింది. బావిలో జలపడింది. భూగర్భం నుండి నీరు పొంగుకొస్తుంటే ఆ యువకుల ఆనందోత్సాహాలు వెల్లువయ్యాయి. తీయటి నీటిని తాగి చూసిన గ్రామస్తులంతా, ముఖ్యంగా స్త్రీలు, తమను కొనియాడుతుంటే పడ్డ శ్రమంతా మరచిపోయారు. అయితే నీటి చుక్క పడని చోట బావులు తవ్వుతూ ఏటేటా నికరాదాయాన్ని పొందుతూ వస్తున్న ఎమ్మెల్యేలు, అతని మనుషులు మాత్రం ఆ కుర్రాలను లోపలే తిట్టుకున్నారు. ఈసారి సాగునీటిపైన దృష్టి పెట్టిన రఘురాం మళ్ళీ ఆ స్వచ్ఛంద సంస్థనే ఆశ్రయించాడు. తొలి విడతగా పొలాలలో 3 బోరు బావులు తవ్వడానికి ఒప్పుకుంది సంస్థ. అయితే తామిచ్చే ఆర్థిక సహాయానికి తోడు పొలాలు గల రైతులంతా ఎకరానికింత అని తమ వంతుగా కొంత ఖర్చు భరించవలసి వస్తుందంటూ షరతు పెట్టింది.
తవ్వకాలు మాత్రం శ్రమదానంతోనే జరుగుతాయి. రైతుల్ని ఒప్పించిన రఘురాం నిపుణులు సూచించిన ప్రదేశాలలో తవ్వకాలు ఆరంభించాడు. ఈసారి పెద్దలు కూడా ఆ శ్రమదానంలో పాల్గొనడం విశేషం. కొద్ది రోజులలోనే బావులు తయారయ్యాయి. అయితే 2 బావులలో నీరు పుష్కలంగా పడినా 3వ దానిలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది జల. వర్షాకాలం వస్తే దాని పరిస్థితి మెరుగుపడుతుందన్నారు నిపుణులు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చేతులు ముడుచుకొని కూర్చోకుండా పట్టుదలతో తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలనని నిరూపించాడు రఘురాం. మరో 3 బోరు బావుల తవ్వకానికి ప్రణాళిక తయారు చేయబడింది. అంతలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి యువతను నిలబెట్టారు గ్రామస్తులు. నరసారెడ్డి, అంజిరెడ్డిల మనుషులు ఆ యువకుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. రఘురాం సర్పంచ్గా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత గ్రామాభివృద్ధి చకచకా జరిగింది. త్రాగునీరు, సాగునీటి సమస్య చాలా వరకు పరిష్కృతమయ్యింది. చుట్టుపక్కల గ్రామాలలో జలగానపల్లె ఆదర్శ గ్రామంగా నిలిచింది. శాసనసభ ఎన్నికలలో అంజిరెడ్డి ఓ యువకుడి చేతిలో ఘోర పరాజయం పొందాడు. గ్రామాభివృద్ధి పనులతో తీరిక లేకుండా ఉన్న వైదేహిని మాత్రం మర్చిపోలేదు రఘురాం. ఆమెను చూడాలని కోరికగా ఉన్న జైలుకు వెళ్ళొచ్చిన వాడిని తన కూతుర్ని ఇవ్వనని భూమయ్య తేల్చి చెప్పిన సంగతి ఆలకించడంతో సహించలేకపోయాడు. వైదేహి తారసపడుతుందేమోనని జాతరలకు వెళ్ళడం కూడా మానుకున్నాడు. చూస్తుండగానే కాలచక్రంలో 30 ఏళ్ళు దొర్లిపోయాయి రఘురాంకి. ఇప్పుడు 52 ఏళ్ళు. గ్రామస్తులు అంబీష్టం మేరకు జలగానపల్లెకు రఘురామే సర్పంచ్గా కొనియాడుతున్నాడు. వైదేహికి మరవలేక అవాహితుడుగా మిగిలిపోయాడు. ఆ 7 మిత్రుల బలవంతంతో రంగురాళ్లపల్లె జాతరకు బయలుదేరాడు రఘురాం. 30 ఏళ్ల తర్వాత అదే వెళ్ళడం. జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తిరుగుతున్నాడు రఘురాం. భుజం నిండుగా చీర కొంగు కప్పుకొని నుదుటిపైన కుంకుమ బొట్టుతో కలకలలాడుతున్న వందనంతో మెరిసే కనులతో తన వంకే దీక్షగా చూస్తున్న 50 ఏళ్ల స్త్రీని చూసి చిన్నగా ఉలికిపడ్డాడు. వైదేహి అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. రఘురాం అందామె సంతోషంగా. అన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆ ప్రేమ జంట హృదయ స్పందన వర్ణనాతీతం. మునుపటిలాగే జాతరకు దూరంగా పొలం గట్టుపైన కూర్చున్నారిద్దరు. కొద్ది క్షణాల పాటు వారి నడుమ నిశ్శబ్దం తాండవించింది. ఉన్నట్టుండి ముఖం చేతుల్లో కప్పుకొని బోరున ఏడ్చేసిందామె. ఎలా ఓదార్చాలో తెలియలేదతనికి. కొంతసేపటికి తేరుకుంది. వారి మనసులు విచ్చుకుపోవడంతో ఊసులు దొర్లాయి. అతను వివాహం చేసుకోలేదని ఆలకించి తెల్లబోయిందామె. నా సంగతి సరే, మీ ఆయన ఏం చేస్తుంటాడు, పిల్లలు ఎంతమంది అని అతను అడుగుతుంటే పడి నవ్వింది వైదేహి. ఆమె చెప్పింది ఆలకించి నిర్ఘాంతపోయాడు రఘురాం. జైలుకు వెళ్ళాడన్న కారణంగా రఘురాంతో తన పెళ్లి అసంభవమని, అది తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించినదని తండ్రి తెగేసి చెప్పడంతో రఘురాంని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనంటూ వైదేహి కూడా భీష్మించు కూర్చుంది. తండ్రి ఎంత బ్రతిమలాడినా వినిపించుకోలేదు. భూమయ్య ఆ బెంగతోనే కన్ను మూశాడు. ఇప్పుడు వైదేహి తల్లి ఉంటున్నారు. పొలాన్ని కౌలుకిచ్చేశారు. ఆమె త్యాగం రఘురాంని కదిలించి వేసింది. చటుక్కున ఆమె ముందు మోకరిల్లి, వైదేహి, ఇప్పుడు మా గ్రామంలో నీటి ఎద్దడి లేదు. మా ఆడవాళ్ళు నీళ్ల కోసం మైళ్ళ కొద్దీ నడవనవసరం లేదు. నేను మళ్ళీ ఎప్పుడూ జైలుకు వెళ్ళలేదు. ప్రస్తుతం మా గ్రామానికి సర్పంచ్గా పనిచేస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. హఠాత్తుగా అతను అలా అడిగేసరికి ఎనలేని సిగ్గు ముంచుకొచ్చింది ఆమెకి. అయితే మునుపటిలా ముఖం చేతుల్లో కప్పుకొని అక్కడి నుంచి పారిపోలేదు. బేసరమంటూ పిడికిళ్లతో అతని గుండెలపైన చిలిపిగా కొట్టి అతని వక్షంలో ముఖం దాచుకుంది. ఆమెను బిగియార గుండెలకు హత్తుకున్నాడతను. ఆ జంటను ఆశీర్వదిస్తున్నట్టుగా గుడిలో జేగంటలు మోగాయి. ఇలా అతను ఆ గ్రామంలో నీటి సమస్యను తొలగించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.